దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారు ఈ లోక రక్షకుడుగా మరి బెత్లెహేము అనబడినటువంటి దావీదు పురములో ఆయన 2000 సంవత్సరాలకు పూర్వము జన్మించి సర్వమానవాళికి మహాసంతోషకరమైనటువంటి రక్షణను ఆయన అందించాడు. మరి ఆ యొక్క దినము ఆ దూతలు, ఆ పరలోక సైన్య సమూహము కలిసి పాడినటువంటి పాటను మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రజలందరికీ కలగబోయేటటువంటి మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏమిటి అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. మరి లోకమంతటి కొరకు సంతోషకరమైన సువర్తమానం ఏమిటి అంటే, ఆ పుట్టినటువంటి ఆ శిశువు ఎవరు అంటే, ప్రియులారా, ఆయన ప్రభు అయినటువంటి క్రీస్తు, దేవుని చేత అభిషేకించబడినటువంటి రాజు, దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వాడు, ఆయన అనగా దేవుని యొక్క మరి ప్రతిరూపమై ఉంటున్నాడు. దేవుడే 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 ఆయన యందు మానవధారిగా నివసిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగయ్యుండెను. ఆ జీవము, ఆ వెలుగయ్యున్న ఆ జీవము, ఆ జీవము, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. అయితే ఆ క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించడము, ఈ లోకమంతటికి దేవుడిచ్చినటువంటి మహాసంతోషకరమైనటువంటి వర్తమానం. అయితే ఆ దూతలు పాడినటువంటి పాటను మరొకసారి మనం చూస్తే, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు, దానికి ఇదే మీ కానువాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు అని వారితో చెప్పాను. ఆ గొల్లలకి ఈ వర్తమానాన్ని దూత తెలియజేసింది. గమనించాలి ప్రియులారా, వెంటనే పరలోక సైన్య సమూహము, హల్లెలూయా, వెంటనే పరలోక సైన్య సమూహము, వేవేల దూతల సమూహము ఆ దూతతో కూడా ఉండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయో, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్ అండ్ ఆన్ ఎర్త్ పీస్ గుడ్ విల్ టువర్డ్ మెన్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా. ఆ పరలోక సైన్య సమూహాలు మరి పాడుతున్నటువంటి ఈ పాట యొక్క అర్థం, భావం ఏమిటి? ఎందుకు ఆ దూతలు అలాగ పాడుతూ ఉన్నారు? ప్రియులారా, ఇదిగో క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో పుట్టడం మూలాన లోకమంతటికి మహా సంతోషకరమైన సువర్తమానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే
ఆయన గాబ్రియేలు దూత ద్వారా ముందుగానే తెలియజేశాడు. ఇదిగో తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదరు. హల్లెలూయా. యేసు అన్న మాటకు అర్థం ఏమిటి అంటే యెహోవాయే రక్షణ. హల్లెలూయా. యెహోవాయే రక్షణ. ఆ రక్షణ మరి దేవుని వలననే కానీ మరి ఎవ్వరి వలన సాధ్యం కాదు. ఆ రక్షణను మీకు అనుగ్రహించడానికే వాగ్దానము చేసినటువంటి దేవుడు ఆయనే మీ మధ్యలోనికి దిగి వచ్చాడు అని చెబుతుంది. పిల్లరా, యెషయా గ్రంథం మనం ఒకసారి గమనిస్తే దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 11వ వచనంలో ఆయన ఇలాగ సెలవిస్తున్నాడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే. హల్లెలూయా. నేనే రక్షకుడను, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. హల్లెలూయా. మరి అక్కడ దూతలు అంటూ ఉన్నారు, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరు ఆయన? ఆ ప్రభువైన క్రీస్తు. ఆయనే తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. మరి అందుకే భక్తుడైనటువంటి యెషయా అన్నాడు కదా, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన పేరేంటో తెలుసా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి. హల్లెలూయా. ఆ తండ్రి అయినటువంటి దేవుడే ఆయన తన నామాన్ని, తన రక్షణను మనకు అందించడానికి శిశువుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అందుకే పరలోక సైన్య సమూహాలు ఎంతో ఆనందిస్తున్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. హల్లెలూయా. ఎందుకు? అనేకులు ఆ రక్షణలోనికి నడిపించబడుతూ ఉన్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. అనేకులు ఆ మహిమను చూస్తూ ఉన్నారు. ఇంకా మరి ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం. క్రీస్తు ప్రభుల వారితో మరి ఈ లోకమంతటిని సమాధానపరుచుకొనడానికే దేవుడు ఆయనను ఈ లోకంలోనికి పంపించాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు ఈ విషయాలు మనకు రాస్తూ ఉన్నాడు. కొరింథీ పత్రిక 2వ కొరింథీ 5వ అధ్యాయం. ఇదిగో ప్రియులారా, సమస్తము దేవుని వలన అయినవి, మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకొని ఆ సమాధాన పరిచర్యను దేవుడు మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. హల్లెలూయా. క్రీస్తునందు దేవుడు మరి లోకమును తనతో సమాధాన పరచుకోబోతున్నాడు. అందుకే కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందు ఒక నూతన సృష్టిని, ఒక నూతన జన్మమును మనకు దేవుడు అనుగ్రహించడానికే ఆ క్రీస్తు ప్రభుల వారిని ఇలా ఒక రక్షకుడుగా ఆయన పంపించాడు. ఆయనలో మరి దేవుడు తన ఆత్మ నుంచి మన కొరకు ఇలా ఒక రక్షకుడిగా పంపించాడు. అయితే ఆ రక్షణ ఎవరికి సొంతం అంటే ప్రియులారా, ఇదిగో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ఆయనకి ఇష్టలైన మనుషులు ఎవరంటే ఆయన నామమందు విశ్వాసం ఉంచువారు. ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు, రక్షణ పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. మరి ఆయనకిష్టులైన మనుషులు ఎవరు అంటే ఆ క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచి ఆయనను తమ సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారే ఆ యొక్క
దేవునికి ఇష్టులై ఆయన మహిమను పొందుకోవడానికి, ఆ సమాధానం పొందుకోవడానికి అర్హులు. రెండవదిగా మారు మనస్సు పొందేటటువంటి తమ మనస్సు మార్చుకొని దేవుని వైపు తిరిగేటటువంటి వారు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఇదిగో దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే యెహోవా వాక్కు. రిపెంటెన్స్, నీ హృదయంలో పశ్చాత్తాపము, మారు మనస్సు నీవు పొందితే దేవుడు సంతోషిస్తాడు. నీకు తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఇక మూడవది, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. హల్లెలూయా. గుర్రముల బలములయందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువయందు, నరుల జ్ఞానమందు ఆయన సంతోషించడు, ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆయన ఆనందించుచున్నాడు. కీర్తన 147 దావీదు కీర్తన 10-11 వచనం. తన యందు భయభక్తులు గల వారి కొరకు, తన యందు తన కృప కొరకు కనిపెట్టుకొని వారి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. అందుకే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. దేవుని ప్రియ కుమారుడైన ఆ క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించి కృపచేత, ఆ సమాధానం చేతనే నీవు నేను ఆ కృపచేత రక్షించబడి ఆ సమాధానాన్ని నీవు నేను పొందుకోవడానికి అర్హులము. ప్రియులారా, రాజైనటువంటి సొలొమోను దేవుని యందు భయభక్తులు గలవాడుగా జీవించి తన శరీరేచ్ఛలను బట్టి దేవుని సన్నిధిలో నుంచి తొలగిపోయి తన ఇష్టానుసారముగా జీవించి, ఇదిగో సమస్తము శూన్యము శూన్యము శూన్యమని చెబుతూ ప్రసంగి 12:13లో ఇదంతయు విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇది ఏ విధి. హల్లెలూయా. తన ఇష్టానుసారంగా జీవించాడు, దేవుని సన్నిధి నుంచి తొలగిపోయాడు. కానీ ఎప్పుడైతే వాటన్నిటిని వెతికి అవన్నీ శూన్యమని తెలుసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, దేవుని నామమందు విశ్వాసం ఉంచి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునేటప్పుడే నీకు నాకు రక్షణ, సంతోషము, సమాధానం అనేటువంటి సత్యాన్ని ఆయన గ్రహించాడు. ఇక చివరిగా 69వ దావీదు కీర్తనలో భక్తుడైన దావీదు అంటూ ఉన్నాడు. 69వ దావీదు కీర్తన 30-31 వచనంలో ఆయన నామాన్ని స్తుతించడం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరచెదను. ఎద్దు కంటెను, కొమ్ములను డెక్కలను గల కోడె కంటెను, అది యెహోవాకు ప్రీతికరము. హల్లెలూయా. స్తుతి యాగము, కృతజ్ఞతాస్తుతులు, దేవుని నామమును గణపరచడం, ఆయనకి ఇష్టమైనటువంటి బలులు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగినలిగిన హృదయం నీవు అలక్ష్యం చేయవని, ఇదిగో విరిగిన మనస్సు ఆయనకి ఇష్టం, కృతజ్ఞతాస్తుతి అర్పణ ఆయనకి ఇష్టము. ఆయనను హెచ్చించి ఆయన నామాన్ని గణపరచడం ఆయనకి ఇష్టం. ఆయన ఆ కట్టడలకు లోబడి ఆయన ఆజ్ఞలను గైకొనడం, ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన సమాధానాన్ని అనుగ్రహించడానికే, ఆ రక్షణ అనుగ్రహించడానికే దేవుడు తన ప్రియ కుమారుని అనుగ్రహించాడు. కాబట్టి ఆ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచి ఆయన నామమందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారంగా ఉందాం. తద్వారా ఆయన రక్షణ, ఆయన సమాధానాన్ని పొందుకొని ఆ నిత్య రాజ్యంలో వారసులం అవుదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, చూము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతివాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకు ఇంత మటుకు మా తండ్రి మీ చల్ల రెక్కల నీడని భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, కాపుదలు మాకు అనుగ్రహించిన తండ్రి మీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి జన్మము ఇదిగో పరలోకంలో మీకు మహిమ, భూలోకంలో మిమ్మల్ని ప్రేమించి మీ ఆజ్ఞలను గైకొని మీ నామమందు విశ్వాసం ఉంచి మారు మనస్సు పొంది మీ అందు భయభక్తులు కలిగి మిమ్మల్ని సేవించే వారందరికీ
మరి సమాధానమని ప్రభువా మేము గ్రహించి క్రీస్తు ప్రభుల వారిని మా హృదయంలో చేర్చుకొని మీ సాక్షులుగా ఈ లోకంలో జీవించే కృప దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.